వెళ్ళామన్నమాట. స్మాల్ ట్రిప్ అని చెప్పి వెళ్ళాము. చాలా బాగుంది. వెళ్ళే దారి వెదర్ అంతా చాలా క్లైమేట్ అంతా చాలా బాగుంది. ఇదైతే బూడుపూడి అనమాట. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం, చాలా బాగున్నాయి. ఇక్కడైతే మా మమ్మీ అందరూ పడుకున్నారు. మేమే అలా చూస్తూ ఉన్నాం. మేమందరం పడుకున్నాం. అలా కార్లో వెళ్తున్నాం. చాలా సరదాగా అనిపించింది. మేమైతే వెళ్ళి దారిలో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. కార్లో తీసుకున్నాం, బయట కూడా తీసుకున్నాం. చాలా బాగా వచ్చినాయి పిక్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వెళ్ళి దారిలో చాలా ప్రకృతి చాలా బాగుంది. మేమైతే కవ్వూరు బ్రిడ్జ్ ఉంటుంది కదా, గోదావరి గట్టు అంటే గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది కదా, అదంతా చూసాం. చాలా ఇసుక ఉంది. ఇసుకనైతే తీసుకుంటున్నారు చాలామంది. చాలా బాగా అనిపించింది. గోదావరి గట్టు మీద పొద్దున్నే వెళ్ళడం చాలా బాగుందన్నమాట. ఇక్కడంతా మొత్తం వెదర్ కూడా చాలా బాగుంది. చాలా చలి అనిపించింది. ఆ చలికి నేనైతే పడుకుని పోయాను. మా అత్త వల్ల పడుకుని పోయాను అలాగా. ఇప్పుడైతే మేము ఫాస్ట్గా వెళ్తున్నాం. ఎందుకంటే దర్శనానికి టైమే. ఈరోజు సాటర్డే అనమాట. రష్ ఎక్కువైపోద్దని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాం. మీరు ఎవరు ఇలా ఫాస్ట్గా వెళ్ళొద్దు. మేమైతే సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. హైవే మీద నుంచి వెళ్తున్నాం కదా. వెళ్ళి దారిలో ప్రకృతి చాలా బాగుంది. మేము ద్వారకా తిరుమల వెళ్ళాక అక్కడైతే కోకోనట్ ట్రీస్, మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. మేమైతే ఎంటర్ అవుతున్నాం. అక్కడ గోపురం కనిపిస్తుంది కదండి, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము. ఇక్కడ ఇదంతా చాలా బాగుంది. ప్రశాంతంగా చాలామంది వస్తున్నారు. మాకైతే రష్ ఎక్కువ అవుద్ది అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఇక్కడంతా చాలా బాగుంది. ఈ విగ్రహాలు చాలా బాగున్నాయి కదా. ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అంటారు. మీకు ఎవరికైనా తెలుసా? మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం వెళ్ళడానికి. ఇక్కడ చాలా బాగుంది విగ్రహాలు కంట. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. నేచర్ లవర్స్ అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది ఇక్కడ. మేమైతే ఇక్కడ ఇది చూసారా ఎంత బాగుందో. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. వీళ్ళకి నేచర్ అంటే ఇష్టం. ఇక్కడ పెద్ద తిరుపతిగా ఇక్కడ కూడా ప్లాస్టిక్ అలౌ చేయట్లేదు. ఇక్కడ పక్కన మీకు పక్కన క్యూ కనిపిస్తుంది కదా, అదైతే గుండులు చేయించుకోవడానికి అనమాట. మనమైతే గోపురం దగ్గరికి వచ్చేసాము కార్లో కదా. ఎండ ఏం తెలలేదు. బయటికి దిగాక కాళ్ళు కాలిపోయినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొక్కలు కూడా బయట బాగా పెట్టారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొక్కలతో డిజైన్స్ కూడా పెట్టారనమాట. చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా బాగున్నాయి. ఇక్కడ ఆవులు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మన ఊరిలో బయట ఉండే ఆవులు అయితే పొడుస్తాయి, కానీ ఇవి ఏం అంటలేదు. ఈ బ్లాక్ చూసి అల్లిపోయాం, కానీ ఇవి ఏం చేయట్లేదు. చాలా బాగున్నాయి ఇవైతే. మేమైతే ఇక్కడ గోపురం దగ్గరికి వచ్చేసాం. దగ్గరికి తూర్పు గోపురం దగ్గరికి. ఇక్కడ ధూప్ స్టిక్స్ అమ్ముతున్నారు. దాని పక్కన ఏనుగుని పెట్టారు. ఇదైతే 10 రూపీస్ ఇస్తే దాని తొండంతో మనల్ని ఆశీర్వదిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఆశీర్వదిస్తుంది. చాలా బాగుంది కదా. ఇక్కడ ధూప్ స్టిక్స్ అమ్ముతున్నారు. అది మేము కొనలేదు, స్మెల్ కూడా రావట్లేదు అని చెప్పి. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకుంటున్నాం. మేము దర్శనం చేసి వచ్చేసాం బయటికి. అక్కడ చూసారా వ్యాన్లా వెళ్తున్నాయి. అవైతే ముసలోళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కడానికి అన్నమాట. మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము అక్కడ గొట్ల మీద కూర్చొని కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాం, తినేసాం కూడా. తర్వాత ఇక్కడ షాపింగ్ అయితే వచ్చాము. ఇక్కడ టాయ్స్ అని చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా క్యూట్గా ఉన్నాయి. కలెక్షన్ కూడా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మేము వేరే ఒక షాప్లోకి వెళ్ళి ఆ షాప్లో కీ చైన్స్, చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అనేవి తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడైతే కలెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. క్యాప్స్ కూడా బాగున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. బాల్స్, ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. చిన్న నుంచి పెద్ద విగ్రహాల దాకా ఉన్నాయి. చేతికి కట్టుకుని తాళ్ళు కూడా ఉన్నాయి. మేమైతే ఈ షాప్లోని కీ చైన్స్ అండ్ టాయ్స్ తీసుకున్నాం. మా తమ్ముడికి టాయ్స్, కీ చైన్స్ అవి తీసుకుంటున్నాం కార్లో కంట. ఇక్కడైతే బ్యాంగిల్స్, ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. నేను చూడలేదు, చాలా బాగున్నాయి. కింద ఉన్నాయి కొద్దిగా, అందుకే కనబడలేదు సరిగ్గా. నేను పైన చూసి వచ్చేసాను. అలా తిరిగి చూస్తుంటే ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి క్యూట్గా టెడ్డీ బేర్స్. కానీ ఓల్డ్ మోడల్లో అనిపించినాయి నాకు కొద్దిగా చూడగానే. కానీ చాలా బాగున్నాయి కదా క్యూట్గా. అదైతే పడిపోయి ఉంది, దాన్ని నేను నిలబెట్టాను అనమాట. తర్వాత ఇక్కడ క్యూట్ టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టాయ్ చూసారు. ఇది మా చెల్లి పక్కన, మా చెల్లి ఇది
ఇక్కడేమో అన్నప్రసాదం తినడానికి వచ్చామన్నమాట. స్వామివారి అన్నప్రసాదం తినడానికి. ఇక్కడ మనకైతే పప్పు, క్యాప్సికమ్ కర్రీ, ప్రసాదం, ఇంకా సాంబార్, పెరుగు, రైస్ అయితే వేశారు. కొబ్బరి పచ్చడి కూడా వేశారు. చాలా బాగుంది. అన్నప్రసాదం చాలా బాగుంటుంది. సాంబార్ అయితే ఎక్సలెంట్, చెప్పక్కర్లేదు. వాటరే ట్యాప్ వాటర్లో అనిపించినాయి, కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇది ప్రసాదం తింటున్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలాంటి భోజనం మనం ఎప్పుడు రోజు తినలేం కదా, అందుకే చాలా బాగా అనిపించింది. అమృతంలా అనిపించింది. చాలా బాగుంది. రైస్ కూడా పెట్టారు. తర్వాత మేమైతే కొన్ని ఫ్యామిలీ పిక్స్, సింగిల్ పిక్స్ అలా తీసుకున్నాము. ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. చాలామంది మా అమ్మమ్మ, మా తాతయ్య, మా పిన్ని, మా మమ్మీ అందరం తీసుకున్నాము. ఇక్కడ నేను కూడా ఉన్నాను ఈ ఫోటోలో. వాళ్ళు తీసుకుంటుంటే మధ్యలో దూరాను అనమాట. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి పిక్చర్స్. వెనకాల కూడా బాగుంది అనమాట, అందుకే తీసుకున్నా. ఇది కూడా బాగుంది కదా, పిక్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కోనేరు ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం. అక్కడైతే చిన్న చేపలు ఉన్నాయన్నమాట. అందులో వాటిని పట్టుకున్న ట్రై చేసాం, కానీ అవి మాకు దొరకలేదు. తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నారు మా పిన్ని వాళ్ళందరూ కూడా. చాలా బాగున్నాయి.